హలో అందరికీ. ఇప్పుడు మనం ఒక చాలా ఎక్సైటింగ్ రెసిపీ చేసుకుందాం రండి. అదే ఫ్లేవర్డ్ లావా పూరీ షార్ట్స్. అర్థం కాలేదా? అదే అండి, మనం రోజు తినే పానీపూరి అండి. దీన్ని ఫ్లేవర్ఫుల్ షార్ట్స్గా మార్చేద్దాం రండి. అయితే ఈ పూరీ షార్ట్స్లో క్రిస్పీ పూరీతో పాటు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లావా ఫిల్లింగ్స్ ఉంటాయి. ఒకటి చీజ్, స్పైసీ గావా అండ్ చాక్లెట్ లావా. అంత స్పెషల్ అండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ ఫ్లేవర్ ఎక్స్ప్లోజన్ అండ్ మేక్ యువర్ టేస్ట్ బడ్స్ డ్యాన్స్. ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్రిస్పీ పానీపూరి కావాలండి. ఒక 20 పానీపూరీలు రెడీ చేసుకోండి. క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు లావా ప్రిపేర్ చేసుకుందాం రండి. ఫస్ట్ చీజ్ లావా ప్రిపేర్ చేద్దాం. అరకప్పు మోజరోలా చీజ్ని మెల్ట్ చేసుకొని దాంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో యాడ్ చేసి మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. వామ్గా ఉండాలి ఇది. నెక్స్ట్ స్పైసీ గావా లావాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు అరకప్పు పండిన జామకాయ తీసుకోండి. దాన్ని ఫ్లెష్ తీసి పల్ప్ ప్రిపేర్ చేయండి. దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్ తీసుకొని రోస్టెడ్ క్యూమిన్ పౌడర్ యాడ్ చేయండి. అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేయండి. ఇది పర్ఫెక్ట్ స్పైసీ కిక్ని ఇస్తుంది. ఇప్పుడు చాక్లెట్ లావాని ప్రిపేర్ చేసుకుందాం. అరకప్పు మెల్టెడ్ డార్క్ చాక్లెట్ కానీ లేదా మిల్క్ చాక్లెట్ కానీ తీసుకోండి. దీంట్లో కొంచెం కార్డమమ్ పౌడర్, కొంచెం హనీ వేయండి స్వీట్నెస్ కోసం. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక 20 పానీపూరీలు తీసుకొని అన్నిటికీ హోల్ పెట్టండి. పెట్టిన తర్వాత ప్రతి పానీపూరిలో ప్రిపేర్ చేసిన ఫిల్లింగ్స్ని యాడ్ చేయండి. మీరు పైపింగ్ బ్యాగ్ లేదా స్పూన్తో కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం క్రియేటివ్గా కూడా చేసుకోవచ్చు మనం కావాలంటే. మిక్స్ చేయండి. మీకు ఇష్టమైనది స్పైసీ గావా ఇంకా చీజీ లావా రెండు మిక్స్ చేసి ఒక పానీపూరిలో ఫిల్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేద్దాం. పూరీస్ని ప్లేట్ మీద అరేంజ్ చేసి దాని మీద చాట్ మసాలా స్ప్రింకిల్ చేయండి. ఎక్స్ట్రా సేవరీ టచ్ కోసం పైనుంచి చాప్డ్ మింట్ లీవ్స్ని యాడ్ చేయండి. ఫైనల్గా పానీపూరి షార్ట్స్ రెడీ అయిపోయాయి. ఇమ్మీడియట్గా తినేయండి. ఈచ్ బైట్ పర్ఫెక్ట్ కాంబో ఆఫ్ స్పైసీ, చీజీ అండ్ స్వీట్ ఫ్లేవర్స్. ఈ రెసిపీని ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో